నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అసలు శాపం ఎలా వస్తుందని అంటే మనుషుల మీద ఆధారపడడం వల్ల. చాలాసార్లు శాపం మనం ఏదో కీడు చేయడం వల్ల వస్తుందనో ఏదో చేయడం వల్ల వస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మకుండా మనుషుల్ని ఆధారం చేసుకునే ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే అవుతాడు చివరికి. ఈ విషయం మనం చాలా అసలు దేవుని నమ్మకపోవడం ఎంత ప్రమాదమో, దేవుని నమ్మడం ఎంత ఆశీర్వాదకరమో మనకు అర్థమైతే ఈ శాపం నుంచి మనం తప్పించుకుంటూ ఉంటాం. ఇక్కడ శాపగ్రస్తుడు అని ఎవరిని అంటున్నాడు అంటే శరీరాలను ఆధారం చేసుకునేటువంటి వాడు. అసలు మన జీవితాల్లో ఎవరిని నమ్ముకొని మన జీవిత ప్రయాణంలో అడుగడుగున మనం జీవిస్తున్నాం. సాధారణంగా మనం అనేటువంటి మాట ఏంటంటే దేవుణ్ణి మనం మీరు నమ్ముతున్నారా లేదంటే నమ్ముతున్నానంటే అవును మేము దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుడు గొప్పవాడు అన్నట్టు. కానీ దేవుణ్ణి నమ్మడం అంటే చాలా విలువైనటువంటిది. ఎందుకు అంటే దేవుణ్ణి నమ్మడము అనేటువంటిది ఎంత గొప్పదేనంటే ఈ లోకమును కానీ పరిస్థితులను కానీ మనుషుల యొక్క ప్రభావాన్ని కానీ మరి దేన్నైనా నమ్మకుండా కేవలం దేవుణ్ణి నమ్ముటే విశ్వాసం. దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో. అందుకే ఒక ఉదాహరణ అంటే దేవుణ్ణి నమ్ముతున్నాము అని అంటే నమ్ముతున్నాము ఎందుకు నమ్మట్లేదు అని మనం అంటూ ఉంటాం. అసలు నిజంగా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. చాలా సంగతుల్లో దేవుని నమ్ముతామంటూనే మన బ్రెయిన్ పనిచేస్తుంటుంది. చాలాసార్లు దేవుని నమ్ముతామంటూనే మన నాలెడ్జ్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఈ అనుభవం ఉన్నంత కాలము కూడా దేవునితో కలిసి ఒకడు సంతోషంగా ఉండలేడు. దేవుడు నిజమైన సంతోషాన్ని తన హృదయంలో అనుభవించలేడు. ఈ రోజున చాలా విషయాల్లో దేవుని నమ్ముతున్నామనే అన్నీ మనమే చేసేయగలం అనేటువంటిది. అందుకే అన్నీ నేనే చక్కబెట్టేసుకున్నాను, అన్ని ప్రాబ్లమ్స్ నేనే చక్కబెట్టేసుకుంటాను అంతా మన నాలెడ్జ్. ఏదైనా కార్యం చేయాలంటే మన మైండ్ మన బ్రెయినే పనిచేస్తుంటుంది. కానీ దేవుడు చేయవలసినవి కొన్ని ఉంటాయి కాబట్టి మౌనంగా ఉండి దేవునిలో కనిపెట్టవలసినటువంటి పరిస్థితి మానవుడికి ఉంటుంది అనేటువంటి సంగతి చాలాసార్లు మర్చిపోతున్నాడు. చాలా పరిస్థితుల్లో మన సమస్యలు మనమే చక్కబెట్టుకోగలం. మన నాలెడ్జ్ మన తెలివితేటలు అన్నీ ఉపయోగించేస్తాం. చివరికి చతికిలు పడతాం ఏదో రోజు. దాని మీద పాట కూడా తెలివిని నమ్ముకొని చివరికి ఏమయ్యాడు? తూలుపడ్డాడు.